మనతో పాటు తెలంగాణ విటల్ ఉన్నారు. ఇప్పుడే బక్కా జెట్సన్ పరామర్శించడానికి వచ్చారు. అన్న ఎట్లా ఉంది విటల్ అన్న? బక్కా జెట్సన్ గారు చూసారు పరిస్థితి. ఇప్పుడు ఆయన 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు ఒక పోరాట యోధుడుగా. ఇప్పుడు ఎటు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ లీడర్లదే కనబడుతుంది. కనీసం మానవత్వం ఉండాలి కదా. ఇప్పుడు డెమోక్రసీలో డిస్కషన్, డిబేటు, డైలాగ్ ఉండాలి. ఒక మనిషి 10 రోజుల నుంచి ఆమరణ దీక్ష కూర్చుంటే కనీసం పలకరింపు లేదు, చర్చలు లేవు. ఒక డైలాగ్ అయితే స్టార్ట్ కావాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఒక 4 డిమాండ్లు పెట్టారు. గ్రూప్ 1:100 ఉండాలని, డిఎస్సి పోస్టులు పెంచాలి, మెగా డిఎస్సి పెంచాలని, టెట్ నార్మలైజేషన్ చేయాలని చెప్పారు, గురుకులాల డౌన్ మెరిట్ పెట్టారు. కనీసం ఇంకో మేము ఇవి చేస్తాం, ఇవి చేయం. ఇప్పుడు ఆయన ఏమి తన సొంత ఆస్తి కోసమో లేకపోతే సొంత పదవి కోసమో దీక్ష చేయట్లేదు కదా. ఆ రోజు మోతీలాల్ నాయక్ అర్ధరాత్రి విరమించడంతో నిరుద్యోగులు ఎక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారో వాళ్ళకి భరోసాగా ఒక మానవ ప్రయత్నం మానవీయ కోణంలో చేసి నిరుద్యోగులు 30 లక్షల మంది తరపున. మరి అలా పౌర సమాజంలో ఉన్న మేధావులు కావచ్చు, కోదండరామ్ గారు, ఆకునూరి మురళి గారు, ఇదే ప్రొఫెసర్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది కదా. వాళ్ళకైనా బాధ్యత ఉంది కదా. ఇప్పుడు డెమోక్రసీలో ప్రభుత్వానికి ప్రజలకి నిరుద్యోగులకు మధ్య ఒక డైలాగ్ ఉండాలి కదా. కనీసం ఎవరు రాకపోవడం బాధ్యత గల. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఉంటే మరి మిగతా మంత్రులు శ్రీధర్ బాబు గారికి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయనకు తెలియని వాళ్ళు ఎవరు? ఢిల్లీ లీడర్లు ఉన్నారు, దీపాదాస్ మున్షి ఉన్నారు. వచ్చి డైలాగ్ చర్చ జరపాలి కదా. ఇది ఆమరణ దీక్ష అనేది ప్రపంచానికి అహింసా పద్ధతిలో గాంధీ గారు ప్రపంచానికి ఇచ్చిన బ్రహ్మాస్త్రం. మన భారతదేశం నుంచే నెల్సన్ మండేలా కానీ ప్రపంచవ్యాప్తంగా నిరాహార దీక్షలు, ఆమరణ దీక్ష ఉంది. మొత్తం పోలీసు వలయం పెట్టి ఇంట్లోకి ఎవరిని రానియకుండా, మీడియాని రానియకుండా ఇది పూర్తిగా దిగ్బంధనం చేశారు. నియంతృత్వ దేశాల్లో కూడా మానవత్వం ఉంటుంది. ఈ మానవత్వం లేని పాలన ఇది యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, ఎనుము ప్రభుత్వం. ఎనుము అంటే దున్నపోతు మీద వానపడ్డట్టు. ఇవాళ నిరుద్యోగుల తరపున ఆయన కొట్లాడుతున్నాడు, ప్రాణాలకి తెగించి కొట్లాడుతున్నాడు. కాబట్టి మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం జెట్సన్ గారికి, అన్న ఈ ప్రభుత్వం మనం చెప్తే వినట్లేదు, ఇది థిక్ స్కిన్ అయిపోయింది, వీళ్ళకి ముళ్ళుగర్ర పెట్టి పొడిచినా కూడా లేదు. కాబట్టి మనం నిరసన పద్ధతులు మారుద్దాము. ఇప్పటికే 3 నిరుద్యోగులు చనిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఇప్పటికే ఆరోగ్యం క్షీణించింది, ఆయనకు అసలే బాగాలేదు పరిస్థితి. కాబట్టి దయచేసి ప్రాణం మీదకి తెక్కువచ్చు. నిరుద్యోగులు అందరి తరపున, తెలంగాణ పౌర సమాజం తరపున, తెలంగాణ క్రాంతి దళ తరపున కూడా మేము అన్నాన్ని దీక్ష విరమించమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాం. అంటే కాంగ్రెస్ నేతలు పక్క తన మానసిక అంటే వికలాంగుడు అని చెప్పేసి కూడా చూడకుండా తన అంగవైకల్యం గురించి కూడా చాలా ఘోరంగా మాట్లాడిన పరిస్థితి. కూర్చుంటే లేవలేడు, కూర్చుంటే లేస్తే కూర్చోలేడని కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? సంస్కారం లేని కుసంస్కారం ఉన్న వాళ్ళు. ఆయన కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి పోయేస్తుంటే యాక్సిడెంట్ అయ్యి ఆయన ఆ పరిస్థితికి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ కోసం 34 సంవత్సరాలు కష్టపడ్డాడు. రాజశేఖర రెడ్డి గారు, మీకు అందరికి అభిమాన నాయకుడు ఉంటారు కదా, మరి రాజశేఖర రెడ్డి గారు ఆయనకి పిలిచి వికలాంగుల సంస్థ చైర్మన్ ఇచ్చిండు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో స్కాములన్నీ బయటపెట్టి ఒక్కడే ఒక పోరాట ఎదురుగా కష్టపడ్డాడు. ఇలా బక్కా జెట్సన్ అంటే క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి, నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తి. ఏదో టీఆర్ఎస్ పార్టీ ప్లాంటెడ్ ఆర్గనైజేషన్ అన్నట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడము, అది పూర్తిగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం. క్యారెక్టర్ లేని వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు. నువ్వు పట్టువిడుపులు ఉండాలి. ఒక ముఖ్యమంత్రిగా ఒక 4 కోట్ల మంది తరపున పెద్ద మనిషిగా ఉన్నప్పుడు నీ పెద్దరికం ఏమైంది? మంత్రులు ఏమైపోయారు? అందరూ చచ్చిపోయారా, బతికిరా? మరి అంటే ఇలా నిరుద్యోగుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ప్రజాస్వామ్య పాలన కాదు, ఇది జూటాకోర్ ప్రభుత్వము, ఇది దగాకోర్ ప్రభుత్వం అని చెప్తున్నాను. ఎందుకంటే నిరుద్యోగులు రోజుకో కాల్ ఫార్ చేస్తారు, అసలు నిరుద్యోగులు పట్టించుకునే పరిస్థితి లేదు. పక్క రాష్ట్రంలో చూస్తేనేమో నిరుద్యోగులకు సంబంధించి మంచి నిర్ణయాలు, ఇక్కడ చూస్తే అసలు కంపల్సరీ అంటే మొత్తం వ్యతిరేక నిర్ణయాలే. రోజుకో నిర్ణయం తీసుకుంటున్నారు. ఈరోజు డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించి పిల్లలు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి. అంటే మేము ప్రధానంగా ఇక్కడికి వచ్చింది బక్కా జెట్సన్ గారి ఆరోగ్య పరిస్థితిని వీలైనంత వరకు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. నిరుద్యోగులు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, అన్నని దీక్ష విరమింపజేయమని. ఈ ప్రభుత్వం మాట వినట్లే కాబట్టి అది ప్రధానం మాకు. సెకండ్ అనేది నిరుద్యోగుల సమస్యని ప్రభుత్వం వాళ్ళతో యుద్ధం చేసినట్టు 100 మంది నిరుద్యోగులు వస్తే 1000 మంది పోలీసులు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డికి ఏమైనా గట్టు పంచాయతీ ఉందా నిరుద్యోగులతో? ఇప్పుడు మీకు కేసీఆర్తో కేటీఆర్తో ఏదైనా ఇగో ప్రాబ్లం ఉంటే మీరు చూసుకోండి. మధ్యలో వీళ్ళ ప్రాణాలు ఎందుకు బలి పెడతారు? మీరు రాజకీయాలు చేసుకుంటే రాజకీయాలు చేయండి. వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి మీరు నిరుద్యోగులను ఆగం చేస్తున్నారు. మీరు ఏమి ఇస్తారో ఏమి ఇయ్యరో కనీసం పిలవాలి కదా. పలకరింపు కూడా లేదు. గురుకుల అభ్యర్థులు రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు మోకాళ్ళ మీద మహిళా అభ్యర్థులు కొంగు చాపి అడిగినా కూడా పట్టించుకోవు. మరి అన్న అంటే నేనున్నా అని రేవంత్ అన్న అంటున్నావు కదా, మరి ఏది నువ్వు ఇదేనా? రేవంత్ అన్నవా, రాక్షస అన్నవా నువ్వు? ఇది ఖచ్చితంగా దున్నపోతు మీద వాన కురిచినట్టుంది. ఎనుము రేవంత్ రెడ్డి. ఎనుము అంటే దున్నపోతు అని అర్థం భాషలో. ఈయన దున్నపోతు లాగానే ప్రవర్తిస్తున్నాడు, చలనం లేదు. ఇప్పుడు ప్రజాపాలన అంటే ఇది ప్రజాపాలన, దగాపాలన తెరుచుకోవాలి. ఖచ్చితంగా నిరుద్యోగుల జీవితాలను రోడ్ల మీదకి తెచ్చి అలా లమ్ కొడక కాడ నుంచి అన్ని రకాలుగా పోలీసులతో కొట్టిస్తున్నావు కదా. నిరుద్యోగుల ఉసురు, నిరుద్యోగుల తల్లిదండ్రుల ఉసురు తగులుతుంది. రేవంత్ రెడ్డి గారి భార్య గీతమ్మకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వదినమ్మ నువ్వన్నా చెప్పు, ఆ రోజు మీ ఇంటి మీదకి అర్ధరాత్రి పోలీసులు వచ్చినప్పుడు తెలంగాణ సమాజం అంతా బాగుపడ్డది.
మీ అర్ధరాత్రి భార్య తల్లి కూతురు ఉండగానే ఎత్తుకొని పోయారు, ఆ ఉసురు తగిలింది అంటున్నావు. మరి ఇలా 30 లక్షల మంది తల్లిదండ్రుల ఉసురు మీ కుటుంబానికి తగలకుండా చూసుకో. ఆయన వినకపోతే మీరన్నా చెప్పండి. ఎందుకంటే ఇలా మహిళా అభ్యర్థులు కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మీ కుటుంబానికి ఉసురు తగిలే ప్రమాదం ఉంది. దయచేసి మీరు ఇమీడియట్గా ఆయన వినకపోతే వినేటట్టు చేయండి. ఈ వినని ముఖ్యమంత్రి, కలవని ముఖ్యమంత్రికి మనకు అవసరం లేదని చెప్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి మాట్లాడేది అంటే పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులే నష్టపోతారు, వాళ్ళ వెనుక కొన్ని ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నాయి, 100 కోట్లు సంపాదించుకోవడానికి ఇవన్నీ కొన్ని కృత్రిమ ఉద్యమాలు చేపడుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చదువుకున్న చదువు ఏందో, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో, ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిండో అన్నీ తెలుసు. ఈ నడమంత్రపు సిరి అహంకారం మాటలు పక్కకు పెట్టి నీకు నిజంగా ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు 100 కోట్ల మాఫియా ఉందంటే మరి ఏం బిగుతుంది? నీ ఇంటెలిజెన్స్ ఏం బిగుతుంది? నీ పోలీసులు ఏం బిగుతున్నారు? ఇది ఆర్టిఫిషియల్ ఉద్యమమా? అడ్డ మీద కూలీలు వచ్చి చేస్తారా? రమ్మను, ఒక 1000 మందిని సెక్రటరేట్ దగ్గరకు ఒక్కొక్కరికి 10,000 ఇస్తారా? రమ్మను. పోలీసులతో లాఠీ దెబ్బలు తినడానికి, కేసులు పెట్టించుకోవడానికి ఎవరైనా వస్తారా? వాళ్ళు అమ్మాయిలు రాత్రనక పగలనక గర్భిణీ స్త్రీలు కుటుంబాలతో సహా పేట్లు బురుజ పోలీస్ స్టేషన్ నుంచి 15 కిలోమీటర్లు నడిచి వచ్చారు. అంటే పెయిడ్ ఉద్యమాలు నువ్వు తీసుకొచ్చి నువ్వు గుంపును వేసుకొని వచ్చి సీఎం కావాలని అంటే నువ్వు అందరు నీ దాగానే అనుకుంటారా? ఏందనుకుంటున్నావు? నువ్వు కేసీఆర్ మీద కోపంతో వచ్చినావు, నువ్వు పాజిటివ్ పవర్తో రాలే. ఆ రోజున్న పరిస్థితులలో ఎవరు దిక్కులేక నువ్వు అయినావు. ఏదో పెద్ద నువ్వు పొట్టుగాడని అనుకోకు. నీ బ్యాక్గ్రౌండ్ ఏందో నువ్వు గుర్తుపెట్టుకో. అహంకారం తలకెక్కింది, నీకు అవగాహన లేదు, ఆలోచన లేదు. అహంకారం అహంభావం వస్తే అంధకారం అవుతుంది. దయచేసి ఇప్పటికైనా నువ్వు పట్టుబిడుపులతోటి ఒక ఈగో ప్రాబ్లంకి పోద్దు. ప్రిజడ్యూస్తో పోతున్నాడు. ఈయన నిరుద్యోగులతో యుద్ధం చేయమని నేను పెట్టింది. బక్కా జెడ్సన్ లాంటి వాళ్ళు, అశోక్ లాంటి వాళ్ళు, మోతిలాల్ లాంటి వాళ్ళు సావుకు తెగించి నిరాదీక్ష చేస్తే కనీసం మీ ప్రభుత్వం నుంచి బాధ్యత గల మంత్రులు ఎవరు రారా? ఇది కాంగ్రెస్ పాలన కాదు, దగాకోరు పాలన అంటున్నాము. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంపేసింది. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ తేల్చుకోవాలి, మేము ఎలాంటి అభ్యర్థిని ముఖ్యమంత్రి ఇచ్చినామని. ఎలాంటి అనుభవం లేకపోయినా కూడా ఈయన తీసుకొచ్చారు పెద్ద పోటుగాడిని. ఈయన నిరుద్యోగుల మీద యుద్ధం ప్రకటించిండు. మరి ఈ పోలీసులను పెట్టి క్యాంపస్లో గతంలో కేసీఆర్ చేయలేదా? కేసీఆర్ని మించి చేస్తున్నావు. అది కచరా పాలన అయితే ఇది కచరా టీం అవుతుంది. ఖచ్చితంగా ఇది దగాకోరు పాలన అని చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారు కూడా వార్నింగ్ ఇస్తున్నాం. మీరు ఇక్కడ తెలంగాణలో డెమోక్రసీని సేవ్ చేయకపోతే మీరు ఢిల్లీకి కూడా వస్తాం, జంతర్ మంతర్లో కూడా కూర్చుంటారు. మీడియాపై కూడా పోలీసులు విచక్షణ రహితంగా నిన్న చూసారు. మీడియా పైన కూడా పోలీసులు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా నిరుద్యోగులకు సంబంధించి ఏం కవర్ చేయట్లేదు. అంటే ఈ సోషల్ మీడియాను కొంచెం కట్టడి చేస్తే నిరుద్యోగుల సమస్యను పక్క పెట్టచ్చు అన్న ఉద్దేశంతో చేస్తున్నాను అనుకోవచ్చేదంతా. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఫోర్త్ ఎస్టేట్ని ఒక రకంగా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ని 1,000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్తో మేనేజ్ చేస్తున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా అనేది గొంతు డెమోక్రటీకి. సోషల్ మీడియాని అణచడం రేవంత్ రెడ్డి కాదు, వాడు అబ్బతారం కూడా కాదు. 10 ఛానళ్ళు అరెస్ట్ చేస్తే 100 ఛానళ్ళు పుట్టుకొస్తాయి. ఇది సోషల్ మీడియా యుగం. నువ్వు అదే సోషల్ మీడియా బలంతో ముఖ్యమంత్రి అయ్యి దాన్నే తొక్కాలనుకుంటావు అంటే నువ్వు మూర్ఖుడు అని అర్థమవుతుంది. ఈ మూర్ఖ పాలన బంద్ చేసి నువ్వు డెమోక్రటిక్గా ఉండు, ప్రజలు నీకు ఆదరిస్తారు. ఇప్పటికైనా బక్క జెడ్సన్ సంబంధించి ఎవరైనా ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి వెంటనే చర్చలు జరపాలి. నిరుద్యోగులకు సంబంధించి మొత్తం అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ త్వరగా నెరవేర్చాలని చెప్పేసి తెలంగాణ విఠల్ మరియు పృథ్వీ కోరుతున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, బక్క జెడ్సన్ ఇంటి నుంచి.